మరుసటి ఉదయం లక్ష్మమ్మ చేతిలో ఖర్చుల నోట్బుక్. సిరి వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తోంది. లక్ష్మమ్మ: సిరి, ఈ నెల ఖర్చులు కొంచెం అదుపులో పెట్టొచ్చు అనిపిస్తోంది. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే చాలు. సిరి: చెప్పండి అత్తయ్య, నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను. ఇకపై వారంలో ఒకరోజు సింపుల్గా పప్పు పచ్చడితోనే సరిపెట్టుకుందాం. ఇలా చేస్తే ఇంటి ఖర్చు కూడా తగ్గుతుంది. రాము వంటగదిలోకి వస్తూ: అమ్మా, ఆ రోజు ఇంట్లో భోజనం చేయను, బయటే తింటాను. బయట భోజనం చేస్తే జేబు ఖాళీ అవుతుంది. ఇంట్లో తింటే ఆదా, బయట తింటే వ్యయం. సిరి: అందుకే ఇంట్లోనే రుచిగా చేసి డబ్బు కూడా ఆదా చేస్తాను. అందుకే ఇంటి వంటకే నా ఓటే. రాము: అయ్యో, ఇదే కదా నేనెవరు చూసింది. నిజంగా అదిరిపోయింది. A few moments later. సిరి, నీకొక మాస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎదుర్కొనేందుకు సిద్ధమా? ఏమిటది అత్తయ్య? ఈ వారం మొత్తం ఇంటి ఖర్చు 2000 రూపాయలు లోపే ఉండాలి. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదు. అమ్మా, ఇది క్రికెట్ మ్యాచ్ కాదు కదా. ప్రతి ఓవర్కి ప్లాన్ చేయడానికి కాస్త ప్రశాంతంగా ఉండు. ఇంటి ఆర్థిక వ్యవహారాలు క్రికెట్ మ్యాచ్ లాంటివే. మంచి ప్లానింగ్ ఉంటే విజయం, లేకపోతే అప్పుల భారం. సరే అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. అలాగే చేస్తాను. A few moments later. రాము ఫ్రిడ్జ్ తెరిచి చూస్తాడు. సిరి, నోరు తీపి చేసే వార్తలాగే తినడానికి కూడా ఫ్రిడ్జ్లో ఏమైనా తీపుందా? అసలు ఏమీ లేదు. బిస్కెట్లు? అయిపోయాయి. చిప్స్? కొనలేదు. అయితే ఫ్రిడ్జ్లో ఏముంది? చల్లని నీళ్లు. రాము బాధగా: ఖర్చులు చూసుకుంటూ బతకడం అంటే ఇదే కదా. లక్ష్మమ్మ: నీళ్లు తాగడం అలవాటు చేసుకో. ఆరోగ్యం పెరుగుతుంది, డబ్బు ఆదా అవుతుంది. ముగ్గురు నవ్వుకుంటా. A few moments later. సిరి ఆన్లైన్లో ఒక స్టీల్ డబ్బా ఆర్డర్ చేస్తుంది. లక్ష్మమ్మ: ఇదేమిటి? సిరి: ఇంటి ధాన్యాలను భద్రంగా ఉంచే పాత్ర. లక్ష్మమ్మ: ఈ టైంలో ఇదంతా అవసరమా? ఇప్పుడు ఈ డబ్బా లేకపోతే పని ఆగిపోతుందా? సిరి: ప్లాస్టిక్ బాక్సులు విరిగిపోయి పనికిరాకుండా అయ్యాయి. లక్ష్మమ్మ: డబ్బు ఖర్చు చేయకుండా పాత వస్తువులను ఇంకొన్ని రోజులు వాడటం మంచిది కదా. సిరి: అవి పాడైతే ధాన్యమంతా పనికిరాకుండా పోతుంది. రాము: ఇద్దరూ ఖర్చు తగ్గించాలనే మాట్లాడుతున్నారు, కానీ మార్గాలు వేరు. A few moments later. డెలివరీ వస్తుంది. లక్ష్మమ్మ: ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నావు? సిరి: 650 రూపాయలు. లక్ష్మమ్మ: అయ్యో. సిరి: కాదత్తయ్య, అసలు ధర 1200 ఆఫర్ వల్లే కొంచెం సులభంగా తీసుకోగలిగాను. రాము: డబ్బు ఖర్చయిందనుకున్నా చివరికి మనకే లాభం వచ్చేసింది, క్యాష్ బ్యాక్ రూపంలో. లక్ష్మమ్మ: అయ్యో, నిజమేనా? సిరి: అవసరమైనదైనా సరే డిస్కౌంట్లో కొనడం కూడా పొదుపు చేయడమే అవుతుంది. లక్ష్మమ్మ ఆలోచిస్తూ. హ్మ్. A few moments later. రాత్రి రాము నీళ్లు తాగడానికి లేస్తాడు. హాల్లో లక్ష్మమ్మ ఒంటరిగా కూర్చుంది. రాము: అమ్మా, నువ్వింకా పడుకోలేదా? లక్ష్మమ్మ: లేదు బాబూ. రాము: ఏమైంది? లక్ష్మమ్మ: మీ నాన్న జీవించి ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా ఖర్చు చేసి ఈ ఇల్లు కట్టారు. అందుకే డబ్బు విలువ నాకు బాగా తెలుసు. రాము: అందుకేనా మీరంత భయంతో జాగ్రత్తగా ఉంటున్నారు? లక్ష్మమ్మ: మీ జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ మాటలు విని సిరి నిశ్శబ్దంగా నిలబడుతుంది. The next day. మరుసటి ఉదయం. సిరి: అత్తయ్య, చెప్పమ్మా. సిరి: ఈ నెలలో నేను ఎంత పొదుపు చేశానో ఇప్పుడు చూపిస్తాను. నోట్బుక్ ఇస్తుంది. లక్ష్మమ్మ: ఇవన్నీ నువ్వే రాశావా? సిరి: అవును, ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చయిందో, ఎక్కడ సేవ్ అయిందో అన్నీ రాసుకున్నాను. రాము: వావ్, ఇది చూస్తే బ్యాంక్ మేనేజర్ కూడా షాక్ అవుతాడు. లక్ష్మమ్మ చిరునవ్వుతో: డబ్బు ఎలా ఖర్చు చేయాలో మాత్రమే కాదు, ఎలా సేవ్ చేయాలో కూడా నీకు తెలుసు. A few moments later. లక్ష్మమ్మ అల్మారాలో ఉన్న పొదుపు డబ్బా కనిపించదు. అయ్యో. రాము: ఏమైందమ్మా? అయ్యో, మన సేవింగ్స్ డబ్బా ఎక్కడిపోయింది? కనిపించడం లేదు. రాము: ఏమంటున్నావ్? సిరి: నేను కూడా చూడలేదు. ముగ్గురూ కలిసి ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. ప్రతి మూలా ఎక్కడా వదలకుండా వెతికారు. లక్ష్మమ్మ: ఆ డబ్బాలో నెలల తరబడి కూడబెట్టిన డబ్బుంది. రాము: ఇప్పుడేం చేద్దాం? నారేటర్: బడ్జెట్తో నడిచిన ఈ కుటుంబంలో ఇప్పుడు పెద్ద పరీక్ష మొదలైంది. సేవింగ్స్ డబ్బా నిజంగా పోయిందా, లేక దీని వెనక ఇంకేదైనా నిజముందా? ఈ సంఘటన అత్తాకోడళ్ల బంధాన్ని ఎలా మార్చబోతోంది?